ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మంత్రిపై దాడి తీవ్ర టెన్షన్‌లో సీఎం అని అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి అయితే గనుక వెళ్ళిపోదాము. మంత్రి విడదల రజనీ కార్యాలయంపై దాడి 30 మంది అరెస్ట్ అని అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీ మంత్రి విడదల రజనీ కార్యాలయంపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడి చేశారని గుంటూరు విద్యానగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ జనసేన నేతలు ఆదివారం రాత్రి నిరసనకు దిగారు. దీంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే మంత్రి విడదల రజనీ నూతన కార్యాలయంపై కొందరు రాళ్లు విసిరారు. దీంతో ఆ కార్యాలయం అద్దాలైతే గనక ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో మొత్తం 30 మందిని అరెస్ట్ చేశారు. వీరికి వైద్య పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. అనంతరం కోర్టుకైతే హాజరుపరచనున్నారు. కాగా ఇటీవల గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మంత్రి విడదల రజనీ నియమితులయ్యారు. దీంతో ఆమె గుంటూరు విద్యానగర్లో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా సోమవారం కార్యాలయాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. అయితే ఆదివారం రాత్రి మంత్రి విడదల రజనీ కార్యాలయంపై దాడి జరిగింది. అయితే మంత్రి విడదల రజనీ మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని వదిలేది లేదు. గుంటూరు చంద్రమౌళి నగర్లో ప్రారంభించాల్సిన తన కార్యాలయంపై దాడి చేసిన వారిని వదిలేది లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ అన్నారు. సోమవారం ఉదయం కార్యాలయాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన కార్యాలయంపై రాళ్లు రువ్వి అద్దాలు ధ్వంసం చేశారన్నారు. నూతన సంవత్సరం రోజున ప్రారంభించాల్సి ఉండగా దాడి చేయడం దారుణమన్నారు. పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్లే దాడి చేశారని అయితే ఆరోపించారు.